ఏం అవసరం నాకు తెలియదయ్యా అని నేను ప్రభు పాదాల దగ్గర వేడుకుంటూ ఉన్నాను. అయితే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు మంచి ఆహారం ఇచ్చలాగిన మీరు మంచి మనసు పెట్టుకొని ఉండండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ఆయన బ్రతికున్నప్పుడు ఆయన ప్రియమైన శిష్యులకి చెప్పిన ప్రత్యేకమైన వర్తమానం ఇది. చాలా 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 సీరియస్గా ఆ ప్రభు శిష్యులతో చెప్పారు. ఎందుకు చెప్పారు అనంటే 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్న విషయాలు ముందుగా వివరించి చెప్పారు. ఆయన ఎలాంటి వాడు అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరగబో సంగతులు ఎరిగిన వాడు, చేసిన వాడు కాబట్టి ఆ మాట చెప్పాడు. ఈ విషయాలన్నీ కూడా వారి యొక్క హృదయాల్లో భద్రం చేసుకున్నారు. దేవుని యొక్క వాక్యము మనము విని భద్రం చేసుకోవాలి. ఒక విషయం చెప్తాను. యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో ఆ యొక్క ఐలాండ్లో తోసిపడేశారు. అక్కడ పరలోక దర్శనాలు ప్రభు చూపించేస్తూనే ఉన్నాడు. పరలోక దర్శనాలు చూపిస్తూ ఉంటే ఎలా గుర్తు చేసుకున్నాడు, ఎలాగ రాశాడు, ఏం ఇంకుంది, ఏ కంప్యూటర్ ఉంది, ఏ ల్యాప్టాప్ ఉంది, ఏ మొబైల్ ఉంది, ఎలా జరిగింది అంటే మనస్సు పెట్టాలి. మనసు పెడితే ప్రభు ఇక్కడ ప్రింట్ చేస్తాడండి. ప్రింటింగ్ మెషిన్ ప్రభు యోహాను భక్తునికి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎలాంటి అబ్జార్బ్ చేసుకోవాలి. ఎలా అండి చెప్పండి దయచేసి. అబ్జార్బ్ అంటే ఈ టిష్యూ పేపర్ ఇప్పుడు ఈ మధ్యన కాలంలో వాడుతున్నాం. ఇలాగ నీళ్ళలో పెడుతుంటే ఏమవుతుందండి, చక్కమని లాగేసుకుంటుంది. దేవుని యొక్క వాక్యం ఎంత బేగా దొరుకుతుందా అని ఆసక్తితో మనము దేవుని సన్నిధిలో ఉండాలి. ఇంకొక విషయం, నేను గలిలయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ కొంచెం కొండ దాటిన తర్వాత, ఆ గలిలయ ప్రాంతం దాటిన తర్వాత పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు, కూర్చొని అక్కడ వాక్యం చెప్తున్నారు. అక్కడ వాక్యం చెప్తుంటే ఏం జరిగింది తెలుసండి, ఎంతమంది 12,000 మంది కూడా ఉన్నారు, 5,000 మంది ఉన్నారు, 7,000 మంది ఉన్నారు. ఆయా సమయాలు 7,000 మంది ఎవరండి వారు? 12,000 మంది ఎవరు? పురుషులే. ఎవరండి? పురుషులు. అక్కడ స్త్రీలని కౌంట్ చేయలేదు, అక్కడ బిడ్డల్ని కౌంట్ చేయలేదు, ఓన్లీ పురుషుల్నే లెక్క పెట్టారు. అంటే అంతమందికి ఈ వాయిస్ ఎలా వినిపించింది, ఎలా వినిపించింది? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకటి, అవతల కూర్చున్న వారి యొక్క ఆసక్తి. హల్లెలూయా చెప్పండి మీరు. అవతల కూర్చున్న వారి యొక్క ఆసక్తి. ఎలా వచ్చారు? గుర్రాల మీద వచ్చారా, గాడిదల మీద వచ్చారా, ఒంటెల మీద వచ్చారా, రథాల మీద వచ్చారా? ఎలా వచ్చారు? పిల్లల్ని ఇక్కడ ఎత్తుకొని, ఈ పిల్లల్ని చంకల పెట్టుకొని, ఈ పీపుల్లో నీళ్లు పోసుకొని, ఇంత రొట్టెలు చేసుకొని, ఎండిన చేపల్ని పట్టుకొని, ఇంత మూటలు కట్టుకొని పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు. ఎంత ఆసక్తి! రోగగ్రస్తుల్ని మోసుకొని వచ్చారు. ఎంత ఆసక్తి, ఎంత ఆసక్తి! ఆలోచించేద్దామండి. ఇంత గొప్ప ప్రభు యొక్క పిలుపుకి ఇంతమంది ఎలా వచ్చారు, ఎలా వచ్చారు, ఎలా సాధ్యమైంది? ఏమంటే మీరేమైనా పేపర్ ప్రింట్ చేశారా? మీరేమైనా రేడియో అనౌన్స్మెంట్ ఇచ్చారా? టీవీలో ఏమైనా స్క్రీన్లో చూపించారా? యేసుక్రీస్తు ప్రభు గలిలయ ప్రాంతంలో ఉన్న కొండకు వస్తున్నాడు, అక్కడ సువార్త చెప్తాడు, అక్కడ స్వస్థతలు చెప్తారు, ఆయన చేస్తారు, రోగులకు బాగా చేస్తారని ఎవరైనా పాంప్లెట్ వేశారా? ఏ రాజుగారైనా అనౌన్స్మెంట్ చేశారా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ చెప్పండి. ఇదేమైనా సాధ్యమైందా? దట్ ఈస్ ఓన్లీ మౌత్ టు మౌత్. అంతే, నీ నోటితో సువార్త. యేసు ప్రభు అక్కడికి వస్తున్నాడు రా, నీ మూగవాడ మీ బిడ్డ తీసుకొని వచ్చే, రక్తస్రావ రోగా తీసుకొచ్చే, కాళ్ళు చేతులు పడిపోయా తీసుకొచ్చేరా, అక్కడ బాగవుతాడు. యేసు ప్రభు బాగా చేస్తాడు. ఇది ఏంటండి? మౌత్ టు మౌత్ అనౌన్స్మెంట్, మౌత్ టు మౌత్ ప్రొపగండా, నోటితో ప్రొపగండా. ఈరోజు సువార్త ఎలా చెప్పాలి? ఇక్కడ ఈరోజు సువార్త ఈ ప్రపంచంలో ఎలా చెప్పాలి? మౌత్ టు మౌత్. దట్స్ ఆల్. ఆలోచన చేస్తే ఏమి లేదండి, మనకు టైం లేదు, సమయము సమీపించింది. దేనికి సమీపించింది? రాకడకు సమీపించింది. ఎలాగా? ఇప్పుడు మనము
ఎంత క్లవర్గా వాడాలి అంటే మన యొక్క సువార్తను మనము ప్రోపగండా చేయాలి అంటే మైకులు పెట్టకూడదు, సౌండ్ సిస్టమ్ పెట్టకూడదు, పాంప్లెట్ వేయకూడదు, వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ఏమి లేదు. సువార్త ఎలా చెప్పాలి? మౌత్ టు మౌత్. ఈరోజు యేసు ప్రభువును ప్రజెంట్ చేస్తున్నావా? యేసు ప్రభువుని ఎవరికైనా పంచుతున్నావా? యేసు ప్రభువుని ఎవరికైనా సువార్త ప్రకారంగా ప్రభు యొక్క ఆ యొక్క బాధ్యత అప్పగించారు శిష్యులు. వారు ప్రపంచమంతా చాటేశారు. ఈ రోజున నీవు నేను రిసీవ్ చేసుకోవడానికి కారకులు వారు. ఎవరికైనా చెప్తున్నావా? ఆలోచించే ప్రశ్న. ఈ రోజున మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా భయంకరమైన విషయాలు ఇక్కడ ముందుగానే చెప్పాడు. ఏమన్నారు ప్రభు? చూడండి 3వ వచనం. ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులతో ఏకాంతంగా శిష్యులు వచ్చి సీక్రెట్గా అడుగుతున్నారు, ఈ యుగ సమాప్తికి నే సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనను, ఎవడును మిమ్మును మోసపరుచుకొనకుండా చూసుకొనుడి. మొట్టమొదటిది, ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ద లార్డ్ హ్యాస్ గివెన్ అబౌట్ దెమ్ ఏంటంటే మోసము జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది మోసం? ఎక్కడ జరుగుతుంది? చర్చిల్లో జరుగుతుంది. ఎక్కడండి? ఏమండి చెప్పండి, ఎక్కడ జరుగుతుందండి? చర్చిలో జరుగుతుందా? అమ్మా మాట్లాడాలి, మీరు మాట్లాడిపోతే నేను చెప్పను. చర్చిలో మోసం జరుగుతుందా లేదా? ఎవరండి? ఇక్కడే పెళ్లి చూపులు, ఇక్కడే చీరల బేరాలు, ఇక్కడే బంగారం కొట్టే అనౌన్స్మెంట్స్. ఇవి మోసం. మన సమయాన్ని దొంగతనం చేసేవి. మోసం చేయకూడదు. మనం ప్రభువుకి ఇవ్వవలసిన సమయము ప్రతిష్టగా ఇచ్చేయాలి. ప్రభువుకి ఇవ్వవలసిన అర్పణ ప్రతిష్టగా ఇచ్చేయాలి. ప్రభుకి ఇచ్చిన కానుకలు భయం వణుకుతో ఇచ్చేయాలి. యజమానులు బిడ్డలు తీసుకుని వచ్చి మన లెక్క ప్రభు దగ్గర అప్పచెప్పాలి. ప్రభువా, ఈ వారమంతా మీరు నన్ను కాపాడారు. యేసయ్యా, ఇదిగో నా కుటుంబంతో వచ్చాను, నేను ఆరాధిస్తాను, నిన్ను కొనియాడతాను అని ప్రభు వద్దకు రావాలి. హల్లెలూయా. ఎవరు మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోవాలి. ఇక్కడ ఈ మాట ప్రభు వారికి ఎందుకు చెప్పారు అనంటే, వారు మోసపోయే పరిస్థితులు వారికి ఎదురవుతాయి అని ప్రభు ముందుగా చెప్పారు. ఇప్పుడు మన దేశంలో మనం జీవిస్తున్నాము. ఇప్పుడు మన దగ్గర ఇటువంటి మోసాలు జరుగుతాయా లేదా? జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభు మా దేవుడు కాదని చెప్పండి. యేసు ప్రభు మా దేవుడు కాదని చెప్పండి. చర్చిలో పాస్టర్ గారు ఉంటారు కాబట్టి ధైర్యంగా చెప్తాము. అందరు లేచి నిలబడి చెప్పేస్తారు. ఏమనంటే, యేసు ప్రభు మా దేవుడండి, మేము ప్రభువుని అంగీకరించామండి, మా రక్షకుడండి అని చెప్తాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఎవరైనా ప్రశ్నిస్తే నువ్వు ఆ విధంగా చెప్పగలుగుతున్నావా? సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? ఆయనే నా దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన కొరకే నేను జీవిస్తాను అని చెప్పగలవా? ఆలోచన చేద్దాము. సోమాలియాలో ఒక యవనస్తుడు సేవకుడు చాలా బహుబలమైన సేవ చేస్తున్న ఆ వ్యక్తికి ఏం చేశారంటే సజీవంగా సమాధి చేశారు. ఎలాగండి? సజీవం అంటే ఏంటమ్మా? బ్రతికి ఉండగానే గొయ్యి తవ్వి అక్కడ సమాధి చేస్తున్నారు. అంత భయంకరమైన రోజులు రాబోతున్నాయి. మోసము. యేసుక్రీస్తు ప్రభు నా దేవుడని అబద్ధం చెప్పేస్తే మనం వారికి నమ్మించినట్టే. ఏమని? మనకు చావు తప్పిపోతుంది. కానీ ఎవరు మోసపోతున్నారు? నీవు మోసపోతున్నావు. ఎందుకో తెలుసా? అబద్ధం చెప్పి. దానివల్ల ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రతిమకైనను ఈ క్రూర మృగమునకైనను నమస్కారము చేసిన ఎడల, వాడి ముద్రను వేయించుకునే ఎడల వాడు ఆరుని అగ్నిలో పడవేయబడును. చాలా భయంకరమైన ప్రకటన గ్రంథంలో ఉంది. ఎవరైనాను ఈ ముద్రను వేయించుకున్నాక, ఏ ముద్ర అండి? వాడి యొక్క ప్రతిమ కానీ వాడి నెంబర్ కానీ, ఆ క్రూర మృగం యొక్క నెంబర్ ఉంటుందండి, అదే 666. ఆ నెంబర్ కనుక మీరు వేయించుకుంటే దానివల్లనే మీకు క్రయ విక్రయాలు, పాలు కావాలన్నా, పెరుగు కావాలన్నా, నీకు బట్టలు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, చదువు కావాలన్నా, ఏది కావాలన్నా నీకు ఆ ముద్ర ఉండాలి. ఆ ముద్ర లేకపోతే వాడు ఏమవుతాడండి? వాడు హతము చేయబడవలెను. ఏమని వచ్చిందండి? ఆ యొక్క రూల్ ఏంటి?
ఎప్పుడు రాబోతుంది ఈ రూలు? ఈ విషయం చెప్తే భయం వేస్తుంది కదా. ఎప్పుడు రాబోతుంది ఈ రూల్? ఎప్పుడు రాబోతుందంటే యాంటీ క్రైస్ట్ పరిపాలనకు వచ్చిన తర్వాత. ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి? ఈ యాంటీ క్రైస్ట్ యొక్క ఈ పరిపాలన ఎప్పుడు జరుగుతుంది? ఈ యాంటీ క్రైస్ట్ యొక్క పరిపాలన ఎప్పుడు జరుగుతుంది అనంటే సంఘము ఎత్తబడాలి. సంఘము ఎత్తబడిన తర్వాత మనకు శ్రమల పాలు చేయడు ప్రభు. మనల్ని ఆ యొక్క క్రూర మృగము చేతికి ఇవ్వడు. ఎవరైతే ప్రభుని అంగీకరించారో, ఎవరైతే ఆయన యొక్క నామమును ముద్రించుకున్నారో వారు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళరు? ఆ యొక్క 7 ఏళ్ల పరిపాలనలోకి వెళ్ళరు. ఆలోచన చేద్దాం. నీవు తప్పించబడాలి అనంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలి. ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలి. లేదనంటే నీ బ్రతుకులో తప్పదు క్రూర మృగపు ముద్రను వేయించుకోవాలి. ఎప్పుడు? విడువబడితే బహుఘోరం. ఆలోచన చేద్దాం. అందుకనే ప్రకటన గ్రంథము 14:12 ఇలా వ్రాయబడి ఉంది, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు. ఎవరండి? ఇక్కడ సంఘంలో ఉన్న వారందరూ పరిశుద్ధులు అని మనము ఒక మాట రాస్తాం, కానీ అందరూ పరిశుద్ధులా? అందరూ క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డారా? అందరూ పశ్చాత్తాపం పొందారా? అందరూ బాప్తిసం పొందుకున్నారా? యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారా? అదైతేనే వారు పరిశుద్ధుల లెక్కలో చేర్చబడతారు. ఆలోచన చేద్దాం. ఇది మీరు పరీక్ష చేసుకోవలసిన భయంకరమైన పరీక్ష. ఇది మీ స్వపరీక్ష. ఈ పరీక్షలో మీరు గెలవాలి. మీ అంతటా మీరే గెలవాలి. దీనికి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీ ఓర్పు ఒక రోజున పరీక్ష చేయబడుతుంది. మీ ఓర్పు ఒక రోజు త్రాసులో తూయబడుతుంది. ఆలోచన చేద్దాము. దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటున్నావా? దేవుని యొక్క సాక్ష్యమును, యేసును గూర్చిన విశ్వాసమును నీవు ఒప్పుకుంటున్నావా? అలా అయితే ఎటువంటి పరీక్షలు వచ్చినా నువ్వు నిలబడతావు. ఎటువంటి పరీక్షలు వచ్చినా నువ్వు నిలబడతావు. ఈ రోజున 2 విషయాలు మీకు చెప్తున్నాను. సూచనలు. ఈ మధ్య కాలంలో అక్టోబర్ 7వ తారీఖున ఏం జరిగింది? హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఏం చేశారండి? 2023లో ఏం చేశారు? సడన్గా అటాక్ చేస్తారు. అప్పటి నుంచి యుద్ధం జరిగింది. 2 సంవత్సరాలు దాటిపోయింది ఇజ్రాయెల్ మీద యుద్ధం. ఇజ్రాయేలు ఈ ఆయా దేశాలు వారందరూ కూడా మూకుముడైపోయారు. 57 దేశాలు ఒక్కటైపోయి ఉన్నారు. ఈ యొక్క ఇరాను అటాక్ను బట్టి, ఇరాక్ ఇజ్రాయెల్ యొక్క అటాక్ని బట్టి ఇంకా పెంచిపోయింది. ఈ రోజున ఆలోచిద్దాం. 57 దేశాలు, ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా మొత్తం ఇజ్రాయెల్కి ఏమైపోయారు? ఆపోజిట్ అయిపోయారు. యుద్ధాలు, యుద్ధ సమాచారములు. ఎక్కడ చూసిన భయంకరమైన రాజ్యం మీదకి రాజ్యము రాబోతుందని ప్రభు చెప్పాడు కదా. ఈ రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము. 7వ వచనం, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. ఈరోజు నా రాజ్యం మీదకి రాజ్యము వచ్చిందా లేదా? ఎన్నాళ్ళు విన్నామండి, ఎప్పుడొస్తాయని అనుకున్నాను నేనైతే. ఎన్నాళ్ళ నుంచో ఈ యొక్క వాక్యం చదువుతున్నాను, కానీ యుద్ధాలు లేవు, ఏమీ లేవు అనుకున్నాం. కానీ ఇప్పుడు రానే వచ్చాయి ఎక్కడ లేని యుద్ధాలు. ఆలోచన చేద్దాం. ఉక్రెయిన్, రష్యా అయితే ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. భయంకరమైన రక్తపు మడుగులు, ముక్కలైపోతున్నారు. విధవరాలు అయిపోయారు, దిక్కులేని వారు అయిపోయారు. ఎక్కడ చూసినా మంచి నీరు లేదు, మంచి గాలి లేదు, సురక్షితమైన ప్రాంతం లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి వారికి జరుగుతూ ఉంటుండగా అక్కడ ఏమైనా నెమ్మది ఉందా? ఆలోచన చేద్దాము. యుద్ధ సమాచారాలు విన్నాం, కానీ ఇప్పుడు కళ్ళారా యుద్ధములే చూస్తున్నాం. ఎందుకంటే మనకు టెక్నాలజీ మన చేతికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. అయితే మీకు ఒక విషయాన్ని ఇంకా చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ మధ్య కాలంలో దేవుని యొక్క రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యము
అంజూరపు చెట్టు చిగురించినప్పుడు 24వ అధ్యాయంలోనే ఈ మాట మీరు గుర్తు చేసుకోండి. అంజూరపు చెట్టు చిగురించుచు ఉన్నప్పుడు మీరేం చేయాలి? ఆసక్తితో చూడండి. ఏం జరుగుతుందంటే అంజూరపు చెట్టు అంటే ఎవరు? ఇక్కడ ఈ అంజూరపు చెట్టు చిగురించినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు అని. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు దేశంలో ఎప్పుడూ జరగనంత ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం ఏంటో మీరు ఎవరైనా చెప్పగలరా? చదువుకున్న పిల్లలు చెప్పాలి. ఒక అద్భుతమైన విషయం, ఎవరికైనా గర్భంలో పురిటి నొప్పులు వచ్చిన తల్లి ఏం చేస్తుంది? వెంటనే కంటదా? కొంతకాలం, గంటలు, నెలలు, లేకపోతే రోజులు బాధలు పడుతుంది, కానీ కంటది. కానీ ఒక్క రోజులోనే ఒక జనాన్ని కనబోతున్నాడు, అంత తొందరగా కనబోతున్నాడు అనేది నెరవేరింది. ఏంటిది? ఈ జనము ఒక్కసారే ఆ యొక్క దేశములో ఇలాగా అంజూరపు చెట్టు పుష్పించినలాగా చిగురించినట్టుగా జరిగిందట. ఏంటది తెలుసండి? ఇశ్రాయేలుకు తన యొక్క ప్రజలు ఆయా దేశాల నుంచి చెదిరిపోయిన వారు అందరూ తిరిగి వస్తున్నారు. హల్లెలూయా! ఎక్కడికి వస్తున్నారండి? తిరిగి వస్తున్నారు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన విషయం! అంజూరపు చెట్టు చిగురించినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అద్భుతమైన విషయము, ఇశ్రాయేలు దేశము ఎప్పుడండి? మే 10వ తారీఖు 1948లో స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు చిగురిస్తుంది అంజూరపు చెట్టు. ఇప్పుడు ఏమవుతుంది? చిగురిస్తుంది. అమెరికన్ ఇజ్రాయెల్స్ అండ్ నెదర్లాండ్ ఇజ్రాయెల్స్, ఇండియన్ ఇజ్రాయెల్స్, పాకిస్తాన్ ఇజ్రాయెల్స్, రష్యన్ ఇజ్రాయెల్స్, ఆయా దేశాల నుంచి వచ్చిన వారు భూభాగాల్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. వారి యొక్క సమాధుల్ని క్లెయిమ్ చేసుకున్నారు. వారి యొక్క జీనియాలజీని క్లెయిమ్ చేస్తున్నారు. మా పూర్వీకులు ఇక్కడే, మా పితరులు ఇక్కడే, ఈ భూభాగం ఇక్కడే, కాబట్టి మాకు ఇక్కడ స్వాస్థ్యం ఇవ్వండి, మేము ఇక్కడ నివసిస్తాము. హల్లెలూయా! ఆయా దేశాల నుంచి వచ్చి అక్కడ అలాగనే ఉందండి అమెరికన్ ఇజ్రాయెల్స్ అని. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా ఇశ్రాయేల్ దేశం అంట వికసించింది. ఒక వైపున భయంకరంగా శిథిలావస్థలో ఉంది, యుద్ధాలతో ఉంది, గొప్ప టెర్రరిజంతో ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే ఒకవైపున చిగురిస్తూనే ఉంది. నా ప్రియులారా, ఇన్ని సంవత్సరాలైనా యుద్ధ భూమిలో వారి యొక్క టీనేజ్ ఆడపిల్లలతో సహా గన్స్ వేసుకొని బలంతో దేవుని యొక్క సేవ చేస్తున్నారంటే, ఆ భయంకరమైన యుద్ధ భూమిలో మా దేవుడు మా పక్షంగా ఉన్నారని నిలబడ్డారంటే వారికి ఎంత పౌరుషము ఆలోచించేద్దాం. పౌరుషం కలిగిన ఇశ్రాయేలీయులు వారి యొక్క దేశమును కాపాడడానికి వారు రాత్రింబవళ్ళు నిలబడిపోయారు. ఈ రోజున ఆలోచన చేద్దాము. అంజూరపు చెట్టు చిగురించింది. నా ప్రియమైన వాళ్ళరా, ఈ భయంకరమైన అంత్యక్రీస్తు రాబోతూ ఉన్నాడు. రాబోయే ముందు జరగబోతున్న సంగతులు ఏంటి అనే ప్రభు అడిగాడు. ప్రభుని అడుగుతున్నారు వారు, జనములు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. భారతదేశంలో ఇన్ని శ్రమలు ఎప్పుడైనా వచ్చాయా? ఎప్పుడైనా ఇన్ని శ్రమలు వచ్చాయా? ఇన్ని సంఘాలు కాల్ చేశారా? ఇంతమంది క్రైస్తవుల్ని, సేవకుల్ని ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ వారిని చెండాడుతున్నారు. ఎప్పుడైనా ఇంత భయంకరమైన పరిస్థితులు వచ్చాయా? ఈ మధ్య కాలంలో ఇటువంటి హింసాకాండ జరగలేదు. ఇప్పుడు ఇంత భయంకరంగా జరుగుతుంది అని అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా, దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా ఇక్కడ ద్వేషము ఎటువంటిదండి? ఈ వాక్యపు నెరవేర్పు దేవుడు చెప్పిన మాట, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. ఇప్పుడు ద్వేషించబడుతున్నారా లేదా? మనకు గార్లెండ్స్ వేసి దండలు పెట్టి మనకు ఏమైనా స్వాగతం పలుకుతున్నారా? లేదండి. చాలా భయంకరమైన శ్రమల పాలు చేశారు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడము అనేది ఓర్పు ఇక్కడ కనబడాలి. ఏమని కనబడాలి? మీరు యేసు నామమును గురించి, యేసు యొక్క సాక్ష్యమును గురించి మీ ఓర్పు ఇక్కడ కనబడాలి. ఆయన నామమును ఎరిగినందుకు, ఆయన నామమును భరించినందుకు, ఆయన కొరకు సాక్ష్యం చెప్పినందుకు, దేవుని యొక్క వాక్యమును సాక్ష్యం చెప్పినందుకు మీ ఓర్పు అక్కడ టెస్ట్ చేయబడుతుంది.
నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నా ఆలోచన చేద్దాం. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషిస్తారు. ఇప్పుడు మనము ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. క్రిస్టియన్స్లో, విశ్వాసులు అనే వారిలో, సంఘములో అభ్యంతర పడేవారు. ఇప్పుడు ఆ మూలకున్న వారు, అమ్మా మీరు క్రైస్తవులు అనండి, అబ్బాబే నేను కాదండి వారు క్రైస్తవులండి అని అక్కడ ఆ మూలకున్నవారు ఇంకొకరు గురించి చూపిస్తారు. ఇంకొకరు అడిగితే అబ్బాయి నేను కాదండి ఆ వీధిలో వారు, ఆ చివరి ఇంట్లో వాళ్ళు, అక్కడ ప్రార్థన జరుగుతుంది. అభ్యంతరపడతారు. యేసు ప్రభువును ఎరుగుదువా అని ప్రశ్నిస్తే నేను కాదు అని తప్పించుకుంటారు. అటువంటి రోజులు రాబోతున్నాయని మనకు ప్రభు తెలియజేస్తున్నాడు. అభ్యంతర పడతారు. దేని విషయం అభ్యంతర పడతారు? యేసు నామమును ఒప్పుకొనుటకు, యేసు నా దేవుడు అని చెప్పడానికి, ఆయన నా రక్షకుడు అని చెప్పడానికి, ఆయన నా కొరకు ప్రాణం ఇచ్చారు, సిలువకి ఎక్కారు అని చెప్పడానికి సిగ్గుపడతారు, అభ్యంతర పడతారు. ఆలోచన చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది నెరవేరుతుందా లేదా? ఇప్పుడు అది మనం వింటున్నామా లేదా? మీడియాలో చూస్తున్నామా లేదా? జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుంటాడు. తండ్రి కొడుకుని అప్పగిస్తాడు, కొడుకు తండ్రిని అప్పగిస్తాడు, అమ్మ కూతురిని అప్పగిస్తుంది, కోడలు అత్తని అప్పగిస్తుంది. ఇది జరగబోతుంది. ఈ రోజున నా ప్రాణం ఉంటే పర్వాలేదు నా కుటుంబానికి, పోని నా కోడలని చావని అని అప్పగిస్తారు. ఇటువంటి రోజులు రాబోతున్నాయి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నారా? సత్యాన్ని బోధిస్తున్నారా? సత్యముని ఎత్తిపడుతున్నారా? యేసు వైపుకు సత్య వాక్యముతో వారి యొక్క జీవితాన్ని కడుతున్నారా? ఈ దినాల్లో ఆలోచన చేద్దాము. అనేకులు అబద్ధ ప్రవక్తలుగా ఉన్నారు. నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, నీ పిల్లకు ప్రమోషన్ వచ్చేస్తుంది, నీ కొడుకు ఐఏఎస్ సీట్ వచ్చేస్తుంది, నీ యొక్క కుమార్తె పెద్ద బిల్డింగులు కడుతుంది. ఇదా ప్రవచనాలు? దేవుని యొక్క వాక్యము కరువైపోతున్న రోజులు ఇవి. ఆలోచన చేద్దాము. అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచారు. ఈ రోజున మోసపరిచే రోజులు. హల్లెలూయా. ఇక్కడ ఒక శ్రీకాకుళంలో కమిషనర్గా చేశారు వాణి, ఇప్పుడు వైజాగ్లో ఉన్నారు. మమ్మీ అంటే అదన్నా, మమ్మీ ఒకరితో ప్రార్థన చేయించుకున్నాను మమ్మీ, ఆవిడ ఇలా చెప్పింది మమ్మీ. నా దగ్గర అవన్నీ ఎత్తకు. దేవుని వాక్యాన్ని నమ్ము. నీ మనస్సాక్షి దేవుడు నీకు ఇచ్చాడు, నీ ఆత్మ ప్రేరేపడి నమ్ము. ఆలోచించేద్దాం. ఇక్కడికి వెళ్తారు, మంత్రాలు చదువుతారు, ఇక్కడికి వెళ్ళి ఏం చెప్తారనమాట, సోదులు చెప్పించుకుంటారు, ఇక్కడికి వెళ్ళి ఏం ఫేస్బుక్లో పెట్టేస్తారు, ఇక్కడికి వెళ్ళి స్టేటస్లు పెడతారు. వాట్ కైండ్ ఆఫ్ స్టేటస్ యు ఆర్ హ్యావింగ్? బీ కేర్ఫుల్ విత్ ద లార్డ్. ఆయన బర్నింగ్ ఫైర్. మన ప్రభువు మండుతున్న దేవుడు, అగ్నితో చెరగట్ట కాదు. బ్రతికితే క్రీస్తుతో బ్రతుకు, క్రీస్తుతో నడువు, క్రీస్తు కొరకు బ్రతుకు, క్రీస్తుతో జీవించు. లేదంటే మానే, అవసరం లేదు దేవునికి. ఆలోచించేద్దాం. ఇది అది అని అంటే దేవుడు ఒప్పుకోడు. అగ్ని, మన ప్రభు అగ్ని అక్రమము విస్తరించింది. మన జీవితాల్లో ఏమి విస్తరించింది? అక్రమము విస్తరించింది. నీ అంతరంగంలో నీ ఆత్మ చెబుతుంది, నీ ఆత్మ చెబుతుంది నీవు అక్రమంగా జీవిస్తున్నావు, నువ్వు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు, పవిత్రంగా జీవించలేకపోతున్నావు, నీ ఆలోచన పవిత్రంగా లేదు, నీ చూపులు పవిత్రంగా లేవు, నీవు చేసే పని, నీ యొక్క ఉద్యోగము, నీ యొక్క వ్యాపారము, లేకపోతే నీవు చేసే ప్రతి పనిలో ఏమేమి ఉన్నదో ఆ పేర్లు పెట్టుకోండి. అందులో ఏం లేదట, ఏం లేదు, క్రమము లేదు, పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు. ఆలోచన చేద్దాం. క్రమము లేని జీవితము అక్రమము, పవిత్రత లేని జీవితము దుష్టత్వము, అపవిత్రము. ఆలోచన చేద్దాం. దేవునికి పరిశుద్ధత, అపవిత్రత పాపములకు సంబంధించింది. రెండింటికి జోడు లేదు. ఇక్కడ విగ్రహాలు పెట్టి ఇక్కడ పూజిస్తే ఈ యొక్క పరిశుద్ధ ఆలయంలో దానికి పొత్త, విగ్రహములకు దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో పొత్త, స్నేహమా? ఆలోచన చేసుకోండి.
ఏది కావాలి? నీవు దేవునికి ఆలయంగా మార్చుకున్నావు, దేవునికి అంకితం చేసుకున్నావు ఒక రోజున. తర్వాత మళ్ళీ స్లిప్ అయిపోతావా? మళ్ళీ విగ్రహాల జోలికి వెళ్తావా? విగ్రహారాధనకు వెళ్తావా? వారి యొక్క పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావా? జారిపోతావా? Once you have dedicated to the Lord means you must dedicated to the Lord. You must dedicated to the Lord. అది అర్పణగా, అది దేవునికి హారతిగా, అది పరిశుద్ధమైన హోమముగా, పవిత్రంగా మారిపోవాలి నీ జీవితము. అంతేగాని దిగజారుడు వద్దు. దిగజారిన వారిని దేవుడు ఉమ్మివేస్తాడు. ద్విమనస్కులను ప్రభు ఉమ్మివేసే దేవుడు. ఆరని అగ్నికి మనము తీర్పులోకి వెళ్ళిపోతాం. ప్రతి చిన్నదానికి అబద్ధము, ప్రతి చిన్నదానికి లాభ అపేక్ష నీ జీవితంలో అపవిత్రమైన కార్యములుగా ఎంచుకోవాలి. ఆలోచన చేద్దాం. దేవుడు మనల్ని అనేకసార్లు శిక్షించి బుద్ధి చెబుతూ ఉంటాడు, కానీ మనం గ్రహించాం. ఆ యొక్క శిక్షకు లోబడితే సరి చేసుకుంటాం, ఆ యొక్క బుద్ధి తెచ్చుకుంటాం. అయ్యో తప్పైపోయింది, ఆలోచన తప్పైపోయింది అని నీ పెదవుల్ని కొరుక్కుంటావు. అబద్ధము చెబితే, బూతులు మాట్లాడితే పెదవులు కొరుక్కుంటావు, ఈ నాలుక కొరుక్కుంటావు. బీ ప్రెషస్ unto the Lord. దేవునికి ఒక అర్పణగా, ఒక హోమముగా, ఒక అగ్ని ధూపంగా మారిపో. ఆయన కొరకు ఇష్టమైన పాత్రగా వాడుకో. హల్లెలూయా. ప్రభు కోరుకున్న ఆ యొక్క కోరిక ఇటువంటి జీవితంలో అక్రమము విస్తరించిందట. అప్పుడు అనేకుల ప్రేమ చల్లారి. ఏమైందమ్మా? ప్రేమ చల్లారిన బ్రతుకు, చల్లారిన బ్రతుకు, చల్లారిన బ్రతుకు వద్దు ప్రభుకి. ఆలోచించేద్దాం. నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే ఉమ్మి పారేస్తాడు. ఏది కావాలే కోరుక. అంత లేదండి, రమ్మన్నారు వెళ్ళొచ్చానండి అంటే కాదు. ఆవిడ వెళ్ళమన్నాడు అంటాడు ప్రభు. నేను మా హాస్పిటల్స్ బిల్డింగ్స్ చాలా కట్టించిన తర్వాత డెడికేషన్, అది ఏమంటారు దాన్ని, ప్రారంభోత్సవానికి రమ్మన్నారు. మినిస్టర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నారంటే కొబ్బరికాయలు కొడతారు. ఏం కొడతారండి? కొబ్బరికాయలు కొడతారు. కొబ్బరికాయలు కొట్టినప్పుడు నేను ఇలా చేతులు కాంతము చూడని ఎలా కట్టుకుందా అలాగే కట్టుకున్నాను. చేతులు కట్టుకొని దూరంగా నిలబడ్డాను. అక్కడ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు. ఆయన కొబ్బరికాయ కొట్టిన తర్వాత, ఎడిషనల్ గారు కొబ్బరికాయ కొట్టిండమ్మా, మీదే హాస్పిటల్ అంటారు. సారీ సార్, నేను ప్రభుని నమ్ముకున్నాను, నేను కొట్టలేదు సార్, ప్లీజ్ గో హెడ్ అన్న. ఇక ఆ హాస్పిటల్ ఓపెనింగ్ అయిపోయింది. మనసులో పెట్టుకున్నాడు ఆయన. తర్వాత ఇంకొక హాస్పిటల్, ఇంకోసారి ఎడిషనల్ గారికి కొబ్బరికాయ ఇవ్వకండి. హల్లెలూయా. ఎడిషనల్ గారు కొట్టరు. హల్లెలూయా. సాక్ష్యము మొదట నువ్వు కట్ ఆఫ్ చేయాలి. యూ హ్యావ్ టు కట్ ఆఫ్. When I worked as a deputy superintendent in the medical department in the central prison, మా సూపరింటెండెంట్ ఆఫ్ సెంట్రల్ ప్రిజన్ పెద్ద పూజ చేస్తున్నాడు. కానీ నేను ఎమర్జెన్సీకి వెళ్ళాలి, ఆయన దాటుకునే వెళ్ళిపోయాడు. అందరు అన్నారు, సార్ పూజ చేస్తున్నారు, మేడం వెళ్ళిపోకండి, ఒకసారి అక్కడ విష్ చేయండి. నేను నిలబడను, నా డ్యూటీ నేను చేసుకొని వెళ్ళిపోతాను అంతే. అందరు దాసోహమై నమస్కారాలు చేసి పూజలు చేసి వాళ్ళ పనులు చేసుకున్నారు. నా పని నేను చేసుకుని ఎమర్జెన్సీ జర్నల్ రాసేసి నేనే ఎస్కాట్ కోసమని అది రాసేసి వెళ్ళిపోయాను. అందుకే నాకు కష్టాలు వచ్చేయండి. నీకు కష్టాలు ఎందుకు వస్తాయి తెలుసా? నీవు సత్యం కొరకు నిలబడ్డప్పుడు అగ్ని లాంటి పరీక్షలు వస్తాయి నీకు. అగ్ని లాంటి పరీక్షల్లో ఎదుర్కో, నిలబడు. నువ్వెవరు? ఆయన చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనేకుల ప్రేమ చల్లారును. ఎవరి పక్షంగా ప్రేమ తెలుసండి? అమ్మ పక్షంగా, నాన్న పక్షంగా, భర్త, పిల్లల పక్షంగా చాలా ఉప్పొంగిన ప్రేమతో ఉంటుంది. మా గ్రేస్ని అడుగుతుంటే వంట అక్క 7:30 నేను 4 బాక్సులు కడుతున్నాను, 4 క్యారేజ్లక్క, ఇన్ని వంటలు వండుతున్నానక్క, ఇన్ని పచ్చళ్ళు చెప్పింది, ఇన్ని స్పెషల్ డైట్లు చెప్పింది.
ఆమె షీ హాస్ టు రష్ టు ద తాడేపల్లిగూడెం. 8:30కి వెళ్ళిపోవాలి, ట్రైన్ ఎక్కేయాలి తను. ఆలోచించేద్దాం, ఎలాగ చేస్తుంది అవన్నీ? ప్రేమ. కొడుకుల మీద, భర్త మీద, తన మీద తనకి ప్రేమ. మరి ప్రభు కొరకు ఏం చేస్తున్నావు? ప్రభు కొరకు ఏం చేస్తున్నావు? ఏ శ్రమ దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావు? ఏ ప్రార్థన చేస్తున్నావు? ఏ పేదలకు సహాయం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ యు ఆర్ రషింగ్? అర్థం చేసుకోండి. ఉప్పొంగిన ప్రేమ ప్రభు కొరకు చల్లారుతుంది. అర్థం చేసుకోండి. చల్లారిపోయిందా నీ జీవితం? ఏమి అడిగినా సాకులే. ప్రార్థన చేయడానికి రండమ్మా సాకులు, మోకరించండి అమ్మా సాకులు, ఇల్లు ఉడతాం రండమ్మా సాకులు, వాక్యం పెడతాను రోజు చూడని టైంలో 3 minutes షార్ట్స్ పెడుతున్నాను. 3 minutes, నో టైమ్ ఫర్ యూ టు ఓపెన్ ఇట్. ఏంటి భారం ఈ పిల్లకి, ఈ మనిషికి ఏమి భారం అని ఒక్కసారి డిసెక్షన్ చేయండి. మండుతున్న హృదయంతో రాత్రి పగలు తిప్పలు పడతాను. రాత్రి 1 గంట అయినా కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఎవరు చూస్తారని, ఎవరి కోసమని? ప్రభు నాకు లెక్క అడుగుతాడు అని, ప్రభు నాకు లెక్క అడుగుతాడు అని. నేను సువార్త చెప్పకపోతే ఇది భయంకరము అని. ఆ క్రూర మృగమునకైనను, దాని ప్రతిమకైనను, అనగా యాంటీ క్రైస్ట్కైనను, వాడి ప్రతిమకైనను నమస్కారము చేసిన వాడు ఆరునగ్నికి త్రోసివేయబడతాడు. అర్థం చేసుకున్నాను. ఇటువంటి శ్రమ రాబోతుంది. క్రీస్తు ప్రభు పక్షంగా నీకు ఆరని అగ్ని లాంటి ప్రేమ, దేవుని కొరకు ఆహుతి అయిపోవాలన్న ప్రేమ, దేవుని కొరకు మండాలన్న ప్రేమ, దేవుని కొరకు పరిగెట్టాలన్న ప్రేమ నీలో ఉబుకుతూ ఉంటేనే ఆయన కొరకు నువ్వు మండగలవు, ఆయన కొరకు నువ్వు ప్రార్థించగలవు, ఆయన కొరకు పరిచర్య చేయగలవు. ఆలోచన చేద్దాము. ఇంకేమంటున్నాడండి? అంతం వరకు సహించు. సూచనలు ఇప్పుడు ఏం జరుగుతున్నాయని మీకు చెప్తాను. ఇజ్రాయెల్ దేశంలో 57 దేశాలు అటాక్ చేశాయి. ఇరాన్ భయంకరమైన కర్కశమైన కోరలతో ఉంది, అందరిని సమకూర్చుకుంటుంది. ఫ్రాన్స్, ఇటలీ, యూకే, ఇంకా చాలా కంట్రీస్, పాకిస్తాన్, వీళ్ళందరూ, నేపాల్, వీళ్ళందరూ కూడా ఒక్కటైపోతున్నారు. వారికి పాలిస్తాను ఒక స్టేట్గా, ఒక దేశంగా డిక్లేర్ చేయమని వారు సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా సర్వలోకంలో ఉన్న రాజ్యాలన్నీ ఒక్కటైపోతున్నాయి. ఒక్కటైపోయిన తర్వాత ఏకాకైపోతుంది ఇశ్రాయేలు దేశము. ఇప్పుడే దేవునికి మొరపెట్టుకుంటున్నారు. 3000 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన గొప్ప ప్రవచనము నెరవేరింది. ఏంటో తెలుసా అండి? 3000 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన ప్రవచనం. ఆ యొక్క 23వ సంవత్సరంలో, 2023 సంవత్సరంలో ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి జెరూసలేం ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇజ్రాయెల్ అని డిక్లేర్ చేశాడు. అప్పటి వరకు ఎక్కడ ఉండింది? టెల్ అవీవ్లో ఉండింది. టెల్ అవీవ్ హెడ్ క్వార్టర్స్గా ఉండింది. కానీ సిద్ధమైపోయింది యెరూషలేము. ఏంటి సంతోషమండి? మీకు ఎందుకు ఉరకలేయట్లేదో కానీ నాకు తెలియట్లేదు. ఎందుకు సంతోషం తెలుసండి? క్యాపిటల్ సిటీ ఇజ్రాయెల్ అయినందుగా యెరూషలేము. ఎందుకు సంతోషం మనకు? యెరూషలేము ప్రధాన పట్టణమైనందుకు, రాజధాని అయినందుకు. ఎందుకు చెప్పాలి? ఎందుకు అనంటే అది దావీదు మహారాజు పట్టణము, అది హెడ్ క్వార్టర్ ఆఫ్ దావీదు మహాపట్టణము, దేవుడు పరిపాలించిన ఆ యొక్క దావీదు పట్టణం. ప్రభు రానున్న కాలంలో 1000 ఏళ్ల పరిపాలన అదే పట్టణంలో ఉండి, అదే సీయోను పర్వతం మీద ఉండి ఆయన రారాజుగా 1000 ఏళ్ల పరిపాలన చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. సంతోషమా? ఆయన దిగి వస్తాడు, లిటరల్గా దిగి వచ్చి అక్కడ ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఇప్పుడు రాజధాని ఏదైందండి? చెప్పండి అమ్మా. యెరూషలేం. అదే యెరూషలేం పట్టణంలో ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో 3000 సంవత్సరాల తర్వాత
వారు ఎదురు చూస్తున్న అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ప్రార్థన చేసుకున్నారు. వెస్టర్న్ వాళ్ళు ఒక్కటే ఇలా ఉంది, అంతే. మందిరం లేదు, శిథిలమైపోయింది. రోమిలు పడగొట్టేశారు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత 77లో ఆ శిథిలావస్థలో ఉన్న గోడలు ముక్కలు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకొని అయ్యా అయ్యా అని తల బాదుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఏంటో తెలుసండి? 3వ మందిరం కట్టుకోవడానికి మాకు ఆరాధన చేసుకున్న స్థలం కావాలని అడుగుతున్నారు. అర్థమైందండి? దానికి ప్రాముఖ్యమైన యోగ్యత, ఎలిజిబిలిటీ ఏం కావాలంటే రెడ్ హైఫర్, ఎర్రని పెయ్య కావాలి. ఎర్రని పెయ్య, ఒక్క తెల్ల వెంట్రుక కూడా ఉండకూడదు, ఒక్క మచ్చ కూడా ఉండకూడదు, ఏది ఉండకూడదు. ఎర్రని పెయ్య కావాలి. నా ప్రియమైన వాళ్ళారా, అమెరికాలో ఆయా దేశాల్లో, ఇజ్రాయెల్ దేశంలో, ఆయా దేశాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి పెంచుతున్నారు, కానీ ఏమాత్రం కూడా ఎలిజిబిలిటీ రాలేదు. ఏదో ఒక వెనుక ఉంది. అయితే అమెరికా దేశం నుంచి తీసుకుని వచ్చారు 10 ఎర్ర పెయ్యలు. అవి అన్ని బాగున్నాయని వాళ్ళు ప్రత్యేకపరుచుకున్న ఆ యొక్క రెడ్ హైఫర్ ఒక దాన్ని తీసుకొని వచ్చి పెడితే అందులో కూడా మళ్ళీ తెల్ల వెంట్రుగా ఉంది, ఎలిజిబిలిటీ పోయింది. అప్పుడు చాలా వేదంతో వారు ప్రార్థన చేసుకొని సిద్ధపడితే ఇజ్రాయెల్ దేశంలోనే ఒక రెడ్ హైఫర్ పెంచిన ఒక వ్యక్తి తీసుకొచ్చారు. అది ఎలిజిబుల్ అయింది. దాన్ని అర్పణ చేసి ఆ తర్వాత ఆ బూడిదను పవిత్రమైన జలంగా సిద్ధపరచుకుంటారు. ఆ పవిత్రమైన జలమును ఆ యొక్క పాత్రల మీద, ప్రధాన యాజకుల మీద, సేవకులు లేవీయుల మీద చల్లాలి. అప్పటి నుంచి ఆ యొక్క పునరుద్ధానం అవుతుంది, అంటే తిరిగి మొదలవుతుంది. ఏమి? ధర్మశాస్త్ర విధి విధానాలు ఆ విధంగా తయారవ్వడానికి, సిద్ధపడడానికి. అది మొన్నటి దినమందే పస్కా బలి పశువును వారు వధించి ఉన్నారు. హల్లెలూయా! 3000 సంవత్సరాలు ఎదురు చూశారు. ఇది 10వ రెడ్ హైఫర్ బలి. ప్రధాన యాజకుని కూడా సిద్ధపరచుకున్నారు. ఆయనకి ప్రతిష్ట చేశారు, అభిషేకము చేశారు. ఈ గోల్డెన్ మెనోరా ఎక్కడ ఉంది కదా మంది? గోల్డెన్ మెనోరా ఒకటి తయారు చేశారు. 90 పౌండ్స్ గోల్డెన్ మెనోరా. దానిని కూడా వెలిగించారు. కరుణాపీఠం కోసం వెతుకుతున్నారు. తవ్వకాలు, కొండలు తవ్వుతున్నారు మందసం కోసం. నా ప్రియమైన వాళ్ళారా, వీరు ఎంత బాధలు పడుతూ, వేదన పడుతూ, పస్కా పండలో వారు ఆఖరి దినాన 100 కొమ్ములండి, 100 కొమ్ముల్ని ఒక్కసారి సైరను మోగించారు. ఒక్కసారే ఆ శబ్దం వింటుంటేనే గజగజలాడిపోయింది. అది దేనికి సూచన అంటే యుద్ధానికి సూచన. అది దేనికి సూచన అంటే రిపెంటెన్స్కి సూచన. దానికి సూచన అంటే ఇశ్రాయేల్ వాళ్ళారా రండి ప్రభు దగ్గరికి అనే పిలుపు. ఆ యొక్క పిలుపు మొన్నటి దినమందే జరిగింది. సెప్టెంబర్ 24, 26, 10 రోజుల పస్కాలో ఈ యొక్క కొమ్ముల బూరెలు ఊదారు. ఆలోచించేద్దాం. ఎంత వేగంగానంటే పరుగులు పెట్టి వస్తున్నారు ఆయా దేశాల నుంచి. నిండిపోయారు, కిటకిటలాడిపోయారు. అంతమంది ఇశ్రాయేలు ఉన్నారా అని శత్రువుల గుండెలు గజలాడిపోతున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా తెలుసండి? ఇది పాత నిబంధన ధర్మశాస్త్ర పద్ధతిలోనే వారు ఇంకా ఉన్నారు. వారు మందమతులే ఉన్నారు. వారి యొక్క హృదయాలు మత్తులు తెరుచుకోలేదు. గుడ్డిగా ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారు. అయితే మనం ఎందుకు చెప్పుకోవాలి? ఆ సూచనలన్నీ అక్కడ జరిగితేనే, అవన్నీ ఒకటి జరిగితేనే ఇశ్రాయేల్ వారందరూ కూడా తిరిగి ఆయా దేశాల నుంచి వచ్చిన తర్వాత ప్రభువా రమ్మని అడిగితేనే యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నారు. ఈలోగా యాంటీ క్రైస్తు సిద్ధపడ్డాడు. ప్రపంచమంతా అన్ని దేశాలు ఒకటైపోయారు. వారందరూ కూడా ఒక్కసారి ఎగబడి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆ ప్రభువు తను రోషం తెచ్చుకొని హెర్మగెద్దోనయో
ఆయన దిగి యుద్ధం చేయబోతూ ఉన్నాడు. అర్మగెద్దోన్ అనేది మెగిద్దోన్ అనే కొండ ప్రాంతము, పెద్ద విశాలమైన ప్రాంతము. అక్కడికి ప్రపంచ దేశపు సైన్యాలన్నీ కూడా దించబోతున్నారు. అక్కడ ఆయన ప్రచండమైన యుద్ధం చేయబోతున్నాడు. ఆలోచన చేద్దాం. ఆ లోపులోనే ఆ ప్రభు మన యొక్క సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము ఒక్క విషయం మీకోసం చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం దయచేసి చూసుకోండి. 14వ అధ్యాయం 14 ప్రకటన గ్రంథం 14 తీయండి. ఒక్క నిమిషం. 14 కాదండి. 14 చూడండి. 14వ అధ్యాయము 14వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. మనుష్య కుమారుడు అంటే ఎవరండి? చెప్పాలి, ఎవరు? యేసు ప్రభుకే ఈ మాటను వర్తిస్తుంది. ఓకే, ఆయన ఎక్కడ కూర్చున్నారు? కరెక్ట్గా వాక్యం చూసుకోండి దయచేసి, ఓపెన్ చేయండి. ఎక్కడ కూర్చున్నారు? మేఘం మీద కూర్చున్నారు. కూర్చున్నప్పుడు అక్కడ ఆయన ఎలా ఉన్నాడట? ఆసీనుడై ఉన్నాడు. సింహాసనములో కూర్చున్న వారికి ఆసీనుడు అయి ఉన్నాడు అని అంటాం. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటం ఉండెను. ఆయన శిరస్సు మీద ఏముంది? సువర్ణ కిరీటము. అంటే ఎవరికి ఉంటుంది సువర్ణ కిరీటము? రాజుకి ఉంటుంది, మహిమ గల కిరీటము. అయితే చేతిలో వాడిగల కొడవలి ఉన్నది. ఇప్పుడు రాజుకి ఏముండాలి? రాజుకి ఏమండి? రాజు ధరించి చెప్పండి గారు, ఏముండాలండి? ఖడ్గం ఉండాలి. కానీ ఈయనకేమున్నది? ఈ ఆసనుడై ఉన్న వారికి సలమ చెప్పు, దృష్టి పెట్టమా. ఈ ఆసనుడై ఉన్న వారికి ఏమున్నది చేతిలో? చిన్నోడు చెప్పాలి, రైతు బిడ్డ. ఏముంది? కొడవలి దేనికి సాదృశ్యం? జాకేష్, మీ ఇంటి ముందు గడ్డి లేదా? గడ్డి కోయడానికి ఎప్పుడైనా ఖడ్గం వాడతామా? ఏమండి కాంతమ్మ గారు, మీరు కోసారు ఎప్పుడైనా గడ్డి? దేంతో? ఖడ్గంతో? కొడవలితో. యేసు క్రీస్తు ప్రభువుకి మనుష్య కుమారుడు పేరు వర్తిస్తుంది. ఓకే, ఆయన ఎక్కడ కూర్చున్నారు? సింహాసనంలో కూర్చున్నారు. ఏ సింహాసనం అది? మేఘం అనే సింహాసనం. ఆ మేఘం మీద కూర్చున్న వాని తల మీద ఏముంది? సువర్ణ కిరీటం ఉంది. ఆ సువర్ణ కిరీటము ఉన్న వాని చేతిలో ఖడ్గముకు బదులా ఏముంది? కొడవలి ఉంది. ఓకే, ఐ లుక్ and behold a white cloud, and upon the cloud one sat like unto the Son of Man, having on his head a golden crown, and in his hand a sharp sickle. ప్రత్యేకత ఏంటి? రాజుకి ఖడ్గం వాడకుండా కత్తి పట్టుకున్నాడు. ఎందుకు? కారణం ఏంటి? మైదర్ గారు ఇప్పుడు మాట చెప్పండి, నాకు సహాయం చేయండి. 15వ వచనం. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలు వచ్చి, భూమి పైరు పండి ఉన్నది. ఎప్పుడు కోస్తారండి రైతు పంట? కోతకాలం కాదు, పంట పండినప్పుడు. అప్పుడు అది ఎలా గుర్తొస్తుంది? పంట పండిందని ఎలా కనబడుతుంది? పేల్గా గోల్డ్ కలర్లో మాడిపోతుంది. ఇంకా ఎక్కువ గింజ ఎక్కువ ఉంటే పనులు ఏమైపోతాయి? వంగిపోతాయి, నేలకి ఒరిగిపోతాయి. అప్పుడు ఏంటన్నట్టు అర్థం అండి? సత్యనారాయణ ఏంటన్నట్టు? పండిపోయింది. ఇంకా ఆలస్యం చేయకండి, వర్షం వచ్చేస్తే కొట్టిపోద్ది. ఆలస్యం చేయకండి. ఇప్పుడు ఒక దూత వచ్చి ఏమన్నాడట? దేవాలయంలో నుండి వెడలు వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చింది. కాంతమ్మ చెప్పారు, కోతకాలము వచ్చింది, ఆలస్యం చేయవద్దు, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వారితో చెప్పాను. ఇప్పుడు మీరు యేసు ప్రభుకి ఎవరైనా చెప్పాలా? అవసరం లేదు. కానీ అనౌన్స్మెంట్కి దూత కావాలి. అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? గొప్ప స్వరముతో కేక వేస్తున్నాడు. ఆ స్వరము మన ఇంట్లో వాళ్ళకే వినబడదు.
ఆ స్వరము ఈ ఊర్లో వాళ్ళకే కాదు, ప్రపంచానికి అంతటికీ వినబడుతుంది. ఆ స్వరము గొప్ప కేక. ఎక్కడ పిలుస్తున్నాడు? ఎక్కడి నుంచి? దేవాలయం నుండి. దేవాలయం ఎక్కడుంది? పరలోకము దేవాలయం. పరలోకములో నుండి వెడలి వచ్చాడు. వెడలి వచ్చి భూమి పైరు పడి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో చెప్పాడు. ఇప్పుడు కొడవలతో కోసినప్పుడు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభు చేతిలో కొడవలుంది, ఆయన రెడీగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? రెడీగా. He was awaiting for the time. He was awaiting for the time to cut off. అయితే రైతు ఈ హార్వెస్ట్ కోసమే ఎదురు చూస్తాడు. ఏమంటే ఇక్కడ రైతులు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఏమంటే విత్తనము విత్తుకుంటాడు, భూమి సదును చేసుకుంటాడు, రాళ్ళు రప్పలు తీస్తాడు, ముళ్ళ పొదలు తీస్తాడు, నీరు పెట్టుకుంటాడు, మంచి విత్తనాలు సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ మంచి విత్తనాలకు కొంచెం మందు కూడా కలుపుకుంటాడు పురుగు తినకుండా. అప్పుడు కదా అది చల్లుతాడు. కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పనులు కోయిన. ఓకే, యేసుక్రీస్తు ప్రభు దాసుని స్వరూపం ధరించాడు. తన తానుగా రిక్తునిగా చేసుకున్నాడు. ఏమీ ఉంచుకోలేదు. సింహాసనాన్ని, తండ్రి సింహాసనాన్ని, ఆ యొక్క మహిమను అంతా విడిచిపెట్టాడు, దిగి వచ్చాడు. వేదన నాగులు పట్టుకున్నవారు చిన్న గుడ్డ చుట్టుకొని బనీని వేసుకొని బురదలో కాళ్ళు పెట్టుకుంటారు. నాగలి తోలుకుంటూ వెళ్తాడు. బురద, చెమట, వర్షం, ఇంత బురదలో ఈ భూమికి దిగి వచ్చి ప్రభు ఈ పాపములో రొచ్చుతో మురికి కప్పులో ఉన్న మనుషుల మధ్య సువార్త ప్రకటించాడు. అది ఆయన యొక్క త్యాగం. అంత వేదన అనుభవిస్తున్నాడు. ఆఖరికి తాను వాక్యము విత్తాడు. వేదంతో విత్తిన తర్వాత ప్రాణమే పెట్టాడు. తిరిగి లేచి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు రైతు గొప్ప ప్రభు, గొప్ప ప్రభు. హల్లెలూయా. కన్నీటితో విత్తాడు, రిక్తులుగా చేసుకొని త్యాగం చేసిన మన ప్రభు. హల్లెలూయా. పైరు పండింది. ఇప్పుడు వేచి ఉన్నాడు. పైరు పండింది. ఇప్పుడు ఏం జరిగింది? ఆ కింది వచనం చూడండి. అందరు చదవండి. ఇప్పుడు ఈ మాట అందరు చదవండి, దయచేసి అందరు చదవండి గట్టిగా. 16. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడింది. ఆలోచన చేద్దాం. ఫర్ ద హార్వెస్ట్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ రైప్, దెర్ ఇస్ నో టైమ్ ఫర్ us టు వెయిట్. బట్ ఏమన్నాడు? కోసేయమని అంటున్నాడు. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి చేత పట్టుకొని భూమి మీద ఒక్కసారి నీవు పంటను కోయడానికి ఎంతమంది కూలీలు పెడతావు, ఎన్ని మిషన్లు పెడతావు, ఆ నూర్చడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేసుకుంటావో, కానీ మన ప్రభువు ఆ యొక్క సింహాసనం మీద మేఘం మీద ఉండి ఒక్కసారి ఆ సికిల్ని అనగా ఆ కొడవల్ని వేసినప్పుడు భూమి మీద ఒక్కసారే కోత కోయబడుతుంది. ఒక్కసారే. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కోత కోయబడింది, చాలా బాగుంది, అయిపోయిందంట. కోత కోయబడినట్టు చూస్తున్నాడు యోహాను భక్తుడు. కానీ ఏం జరిగిందో తెలుసండి? అక్కడ గురుగులు ఉన్నాయి, అక్కడ గోధుమలు కూడా ఉన్నాయి. దాసులు వచ్చి యజమాని అడుగుతున్నావు, నువ్వు మంచి విత్తనాలే ఏర్పాటు చేసుకుని విత్తావు కదా, ఏపుగా పెరుగుతున్నాయి గురుగులు. ఆ గురుగులను కూడా కోసేసి వేరు చేయమంటావా, కాల్చివేస్తావా అని అడిగితే అన్నాడు కదా యజమానుడు, వద్దు, సమయం ఇవి, గోధుమలతో ఎదగనివి. ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్తూ మంచోళ్ళు కూడా పెగిలించుకొని వెళ్ళిపోతారు. గురుగులు దుష్టులకు సాదృశ్యం, గోధుమలు విశ్వాసులకు సాదృశ్యం. ఇప్పుడు ఏం జరిగింది? గురుగులు కూడా కోయబడ్డాయి, గోధుమలు కూడా కోయబడ్డాయి. ఇప్పుడు దేవదూతలు వచ్చి ఆ గురుగుల్ని వేరు చేసి పోగు చేసి అగ్నిలో పారవేయుదురు. ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలు ఏం చేస్తారటండి? ఇక్కడ ఉంది చూడండి, 24వ అధ్యాయంలోనే ఉంది. ఏమనుంది? దేవుని యొక్క దూతలు ఏర్పాటు చేయబడిన వారిని ఏం చేస్తారట? పోగు చేస్తారట. ఏం చేస్తారండి? పోగు చేస్తారు.
చూడండి, ఆయన 31 గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని పోగు చేయును. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు ఉన్నారండి, దుష్టులు ఉన్నారు, ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారు. దుష్టులు గురువులకు సాదృశ్యము, గోధుమలు దేవుని యొక్క ఏర్పాటు చేయబడిన బిడ్డలకు సాదృశ్యం. వీరిద్దరిని కూడా కోయబడ్డారు అంటే వారి యొక్క జీవితములు ఇక కూర్చబడి ఆరని అగ్నిలోకి వేయబడమా, లేకపోతే పోగు చేయబడి దేవుని యొక్క సముఖమునకు ఆ మహిమలోకి చేర్చబడ్డమా, ఏదో ఒకటి. హల్లెలూయా. ఏదో ఒకటి. ఏమంటున్నాడండి? ఆ చివరి నుండి ఈ చివరికి, తూర్పు నుంచి పడమర వరకు, ఆ యొక్క నార్త్ నుంచి సౌత్ వరకు ఉన్న ఆత్మల్ని ఏర్పాటు చేసుకున్న వారిని అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? పోగు చేతురు. ఎవరిది డ్యూటీ? ద డ్యూటీ ఆఫ్ ది ఏంజల్స్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎక్కడున్నావు? గోధుమల లిస్టులో ఉన్నావా? ఆ దూతలు పోగు చేసే ఆ సంఘముగా, ఆ యొక్క వధువు సంఘముగా, పెళ్లి కుమార్తెకు ఎంతగా అలంకారంతో అందంగా ఎంతో సుందరంగా సిద్ధపడిన ఆ పెళ్లి కుమార్తెలాగా నీవు పోగు చేయబడి ఆ కుమారుని ముఖాన్ని చూడడానికి, ఆయన ఎదుర్కోవడానికి దూతల చేత కొనుకోబడతావా? అలా అయితే ప్రభు సంతోషిస్తాడు. అలా అయితే నీ జీవితంలో ఇప్పుడు మృతి పొందిన వారు ధన్యులు, వారు ప్రయాసము దుఃఖము అని వారు విశ్రాంతి పొందుదురు. ఒకవేళ నీవు దేవుని యొక్క సాక్ష్యము నిమిత్తము, వాక్యము నిమిత్తము, యేసు నిమిత్తము ఒకవేళ నీకు మరణం వచ్చినా కూడా నీకు ధన్యత వస్తుంది. ఏది కావాలి? నేను గురుగుల్లాగానే బతుకుతాను, నా ఇష్టం వచ్చినప్పుడే చర్చకు వస్తాను, ఇష్టమైనప్పుడే కానుకలు ఇస్తాను, నా ఇష్టం అని నువ్వు అంటావా? గురుగుల వలె నువ్వు కూడా కోయబడతావు, కూర్చోబడతావు, అగ్నిలో కాల్చివేయబడతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, తరగదు గంధకారం. ఏది కావాలి? ఈ రోజున ఆలోచన చేద్దాం. భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకునే సమయం ఆసన్నమైంది. సకల జనులు రొమ్ము కొట్టుకుంటారు. ఈ యేసు ప్రభునే మేము కాదన్నాము, ఈ యేసు ప్రభునే వద్దన్నాము, నీ యొక్క రక్తం వద్దు, నీ వద్దు, సిలువద్దు అన్నాము. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, కానీ వారు ఆయనను అంగీకరించలేదు. ఇప్పుడు వారు ఏడుస్తున్నారు. ఆలోచించేద్దాం. యేసు ప్రభు నీకు కావాలా? యేసు ప్రభు బిడ్డగా నువ్వు జీవిస్తావా? ఆయన కొరకు జీవిస్తావా? అయితే సంఘముగా, పెళ్లి కుమార్తెగాను సిద్ధపడు, అలంకరించుకో, బ్యూటీ పార్లర్కి వెళ్ళు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి అన్ని వంకర్లన్నీ తీసుకో, తొలగించుకో. ఎక్కడ బ్యూటీ పార్లర్? ఎక్కడ? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో మోకరించు, ప్రభు సన్నిధిలో మోకరించు. నీ వంకర జీవితం, నీ వంకర చూపులు, నీ ప్రశ్నతో కుళ్ళి కుషితమైన నీ హృదయంలో ఉన్నాయని చూపించమని అడుగు. బ్యూటీ పార్లర్ అది మన ప్రభు. నిన్ను శుభ్రపరిచేది, నిన్ను కడిగేది, ఉతికేది, నిన్ను తెల్లగా చేసేది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క రక్తం. దేవుని దగ్గర చెక్ చేసుకుంటున్నావా? నీకు ఏదైనా ఆలోచన చెడుగా వచ్చిన వెంటనే సెట్ చేసుకుంటున్నావా? సారీ లార్డ్, ప్రభు క్షమించి ఆలోచన తొలగించు. సారీ లార్డ్, ఈ మాటలోంచి నన్ను తొలగించు, ఈ భ్రష్టత్వపు జీవితం నుంచి నన్ను తొలగించమని అడుగుతావా? లేకపోతే ఇక్కడ నీకున్న వెపన్ ఏంటో తెలుసా? సెల్ ఫోన్. సెల్ ఫోన్కు నువ్వు బానిసైపోయి, సెల్ ఫోన్కు నువ్వు బానిసైపోయి దేవుని సమయం కూడా దొంగలించే అంత ధిక్కరించే జీవితం నువ్వు సంపాదించుకుంటే భ్రష్టత్వం మనకు వస్తుంది. అర్థం చేసుకుందాం. ఏది కావాలి? ఏ జీవితం కావాలి? ఈ దేవుడు నాకు ఈ అవకాశం సంఘం అంతా చెప్పడానికి ఇచ్చాడు నాకు తెలియదు. నేను మళ్ళీ ఒకసారి చెప్పగలనో లేదో నాకు తెలియదు. యేసు క్రీస్తు ప్రభు యొక్క సొంత రక్షకునిగా అంగీకరించేవా? నాయన, నేను ఇంకా దూరం చేసుకున్నానయ్యా, నన్ను క్షమించు, ఇంకా నేను అంగీకరించలేదు, సరి చేసుకోలేదని అడుగుదామా? ఒక్కసారి మీ తలలు వంచండి, మీ తలలు వంచండి, సరి చేసుకుందాము. ప్రభువా, నన్ను క్షమించు, నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను, నా ఇష్టమైన చూపులు, ఊహలు, తలంపులు
నా ఇష్టానుసారమైన నాయన కార్యాలు చేస్తున్నాను, క్షమించమని అడుగుదాం. అమ్మ ఎక్కడి వరకే చెక్ యువర్ సెల్ఫ్. గురుగుల్లాగా ఉన్నాను, నన్ను కూడా నువ్వు కోసేస్తావు. ఆ పంటను పంటలు ఎలాగైతే గురుగులు కట్టకట్టి ఆ యొక్క ఆరణ్యంలో పడవేస్తావు, అలాగే నేను కూడా అయిపోతే నా బ్రతుకు వేస్ట్ తండ్రి, క్షమించు. దయచేసి ఎవరు వేస్ట్ చేసుకోవద్దు. ప్రెషస్ టైం. క్లోజ్ యువర్ ఐస్, బెండ్ యువర్ నెక్ బిఫోర్ ద మైటీ లార్డ్. Call upon the Lord, open your heart, bring your heart. Hallelujah. Lord, నన్ను క్షమించు. దుష్టత్వంతో నిండిపోయి ఉన్నాను, దుష్టులతో ఉన్నానయ్యా, నన్ను క్షమించు అయ్యా, క్షమించు. నన్ను క్షమించమని అడుగుదాం. అయ్యో భయంకరమైన పరిస్థితి. నీ శక్తి, నీ బలాన్ని నమ్ముకోకు, నీ జ్ఞానాన్ని నమ్ముకోకు. ప్రభుకి నీ హృదయాన్ని వేయి. ప్రార్థన చేద్దామా? యేసయ్యా, అడగండి నాతో. యేసయ్యా, నన్ను క్షమించు. నీకు ఇష్టమైన వారు ఎవరైనా సరే ఒక్కసారి నాతో కలిసి ప్రార్థన చేయాలంటే, నేను మీ కొరకు ఒక్కసారి నా హృదయం పెట్టి ప్రార్థన చేయాలంటే ఒక్కసారి లేచి నిలబడి నాతో కలిసి ఏకపించమని మనం చేస్తున్నాను. మీరున్న స్థలంలోనే ఇది ఆఖరి సమయమయ్యా, ఇది ఆఖరి సమయం. నాయనా తండ్రి, నా సమయం వ్యర్థమైపోయింది, నన్ను క్షమించు. యేసయ్యా, నన్ను నీ కుమారుడుగా చేసుకో ప్రభు, నన్ను కుమార్తెగా చేసుకో. అరణ్యగిరిలోకి నన్ను పంపకు. అయ్యో సహాయం చేయండి ప్రభు. అన్ని సూచనలు జరిగిపోతున్నాయి, కానీ నాయనా నేను నిర్లక్ష్యంగా ఉన్నాను. గట్టిగా అడగండి, అరవండి ప్రభు దగ్గర. బ్రేక్ యువర్ సెల్ఫ్. దేవా, నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించమని అడుగుదా. మౌనంగా ఉండద్దు. మీ గుండె చెప్పుకోండి, మీ హృదయం చెప్పుకోండి. అయ్యా, నన్ను క్షమించమని అడగండి. హల్లెలూయా, నన్ను క్షమించు. ఒక్కసారి నేను కిందికి వస్తున్నాను, నా చేతి మీద చేయి వేయమని ఒక్కసారి మనం చేస్తున్నాను. దయచి నా చేతి మీద చేయండి. హల్లెలూయా, రండి, ఇది సమయం, ఇది. కమాన్.